ఈరోజు నవంబర్ 10 అనగా వరల్డ్ సైన్స్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ ప్రపంచ శాస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు. లేనిదే మనిషి లేడు. ప్రపంచమంతా సైన్స్ చుట్టూ తిరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. విజ్ఞానం అందించిన సృష్టి పెన్సిలిన్, టీవీ ప్యానెళ్లు, ఆటం బాంబ్స్, ఇంకా జిఎం పంటలు, ఇలా ఎన్నో. ప్రపంచ విజ్ఞాన దినోత్సవం సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో మరియు శాంతికి మార్గం సుగమం చేయడంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం కోసం ఈరోజు మనం కలవబోతున్నాం ఖ్యుంగి యూనివర్సిటీలోని సైంటిఫిక్ సెక్టార్లో ఉన్న కొంతమంది తెలుగువారిని. రెండు వెళ్దాం. హాయ్ సార్. హలో, నమస్తే. మా ఛానల్ కోసం మిమ్మల్ని కలవడం జరిగింది సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. కనిష్ మేడం. My name is Omkar and I work here as the brainpool scientist, and I'm lively and integrated to work on the cutting edge scientific research on the two-dimensional materials for the device applications, and I was fascinated by physics and my research motives and goals are to work for science. ఖ్యుంగి యూనివర్సిటీలో ఉన్న యువ సైంటిస్టుల దగ్గరకు వచ్చేసామండి. ఒకసారి వాళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. హలో, మీరు పరిచయం చేసుకోండి. నా పేరు చంద్రశేఖర్. నేను ఇక్కడ పోస్ట్ డాక్టర్ రీసెర్చర్గా పనిచేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి బేసిక్గా? నాది కర్నూలు, ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా. ఓకే. మీది మీ ఫీల్డ్? నేను సూపర్ కెపాసిటర్స్ పైన వర్క్ చేస్తా ఉన్నాను. ఓకే. సో సూపర్ కెపాసిటర్స్, బ్యాటరీస్, ఈ 2 ఫీల్డ్స్ పైన వర్క్ చేస్తా ఉన్నాను. ఓకే అండి, అది చంద్రశేఖర్ గారి గురించి. నెక్స్ట్ ప్లీజ్. నా పేరు వంశీకృష్ణ. నేను ఇక్కడ ఖ్యుంగి యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను. నేను వర్క్ చేస్తున్న ఫీల్డ్ సూపర్ కెపాసిటర్ ఫీల్డ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్. నా పేరు నాగరాజు. ముందుకు రండి. నా పేరు నాగరాజు. నేను ఖ్యుంగి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్గా పిహెచ్డీ కోర్స్ చేస్తున్నాను. సూపర్ కెపాసిటర్స్ మీద వర్క్ చేస్తున్నాను. నా పేరు జునైద్ అండి. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ తిరుపతి. సో నేను ఇక్కడ పిహెచ్డీ కోర్స్ చేస్తున్నాను, ఇంటిగ్రేటెడ్ కోర్స్. సో నా ఫీల్డ్ వచ్చి సూపర్ కెపాసిటర్, అప్లికేషన్ ఆఫ్ నానో సర్ఫేస్ టెక్నాలజీ ఆన్ సూపర్ కెపాసిటర్. థ్యాంక్ యూ. నా పేరు పున్నారావు. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్టిక్, మార్టూర్ మండల్, కోనంకి. ఇక్కడ నానో జనరేటర్స్ మీద వర్క్ చేస్తున్నాను. పిహెచ్డి అండ్ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ. My name is Mandar Paranjape. I am from Maharashtra and I am working over here as a PhD student in the field of nano generators. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ రాము అండి. నేను ఇండియా నుంచి వచ్చాను. మీ దేవురు? ఒంగోలు. ఓకే. ఏ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు? ఎనర్జీ స్టోరేజ్ ఫీల్డ్ పనిచేస్తున్నాను. ఓ నైస్. సూపర్ కెపాసిటర్స్ అండ్ బ్యాటరీస్. మై సీనియర్ ఈజ్ డాక్టర్ చంద్రశేఖర్. ఓ ఓకే. అవర్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఈజ్ అడ్వైజర్ అండ్ గైడ్ ఈజ్ ప్రొఫెసర్ యూజేసు.
very nice person. My name is Harish. I am from Anantapur district, Kadri. I am doing here PhD. I research on nano generators, which can convert mechanical energy to electricity. That's my research work now. మీ పేరు? మా పేరు వెంకరెడ్డి మూలే. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది గుంటూరు జిల్లా. ఇక్కడ ఏ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు? ఇక్కడ నాది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అండ్ పిహెచ్డి చేస్తున్నాను ఇక్కడ. మీ ప్రొఫెసర్ నేమ్? యూసీయూ. మీ యూనివర్సిటీ నేమ్? కింగ్ యూనివర్సిటీ. ఓకే, థ్యాంక్ యూ. ప్యారిస్లోని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎప్పుడు సైన్స్ డేని జరుపుకోవాలని సమావేశమయ్యారు? 10th December 1948. థ్యాంక్ యూ. When is the first Science Day for Peace and Development celebrated? The first World Science Day is celebrated in 2002, November 10. Every year, November 10, all scientists celebrating this November 10, the World Science Day. Can you mention theme for 2020 for peace and development? Yeah, I think it should be like science for and with society in dealing with the global pandemic. And I think this is obvious because nowadays we have seen that the entire 2020 it's been through the hardest time for the world, and the world has been looking towards the scientists. That all the people were locked down into their houses, but the scientists, they have bravely they have come forward, and they're just getting on with to find the cure, even though they know that they're playing with their own lives. What is the UNESCO 2030 Agenda's goals? More research and better development, madam. Thank you. How can we link science with society? So nowadays what I think is the science is changing very rapidly. So people should know what changes in science is happening. So lot of institutions are already promoting the science to the people, like they are introducing the science using laboratory visits and all, like they make YouTube channels about their work. Scientists do YouTube channels, they introduce their work to the overall world. So that is the main point, that what we are working, we should have to introduce other peoples so that they will use it very wisely and they will get benefit of it. Is science a human right? Yes. And everyone has right to participate in and benefit from science. Why 10th November is celebrated as World Science Day? World Science Day for Peace and Development aims to raise the awareness on the importance of science in promoting a sustainable development and paving the way for peace. Thank you. What are the objectives of World Science Day for Peace and Development? Yes, madam. I think there are 3 to 4 objectives that were being given by UNESCO, and I hope so. The first one to strengthen the public awareness on the role of science for peaceful and sustainable societies. Maybe something like the second point to be to promote the national and international solidarity for shared science between countries, and the third point will be towards the renewal of national and international commitments for the use of science for the benefit of societies. And the last point will be draw some attention to the challenges that are faced by science, and raising some support for the scientific endeavor. Thank you, sir. Thank you very much, madam. Happy Science Day to all. Happy World Science Day for Peace and Development. Thank you. Thank you.